హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇక్కడ చిన్న దుంపలతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చిన్న దుంపలతో ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిన్న దుంపలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీరా పౌడర్, వెల్లుల్లిపాయలు. నేను ఇక్కడ మునగాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మా ఇంట్లో మునగాకు పొడి రెడీగా ఉంది, అది కూడా వేసుకుంటున్నాను. ఇందులో నేను పల్లీల పొడి యాడ్ చేస్తానండి లాస్ట్లో. అది యాడ్ చేయడం వల్ల మనకి ఫ్రై అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ముందుగా కుక్కర్ తీసుకొని దుంపలు యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలండి. ఒకసారి వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మనం విజిల్స్ పెట్టుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా వేసుకొని విజిల్ పెట్టుకోవాలి. ఈలోగా మనం ఫ్రై తాలింపు వేసేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ నేను కరివేపాకు కూడా వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు, అవి కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఒకసారి కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసి ఫ్రై అవ్వనివ్వాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మనకి ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయింది. ఇక్కడ చూడండి, మనకి పొటాటోస్ కూడా విజిల్ వచ్చింది. నేను చూపిస్తాను చూడండి వీడియోలో. మనకి పొటాటోస్ బాయిల్ అయిపోయాయి, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను దాంట్లో పసుపు, ఉప్పు, కారం, జీరా పౌడర్ యాడ్ చేసేసుకుంటాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మునగాకు పొడి కూడా యాడ్ చేసేసుకున్నానండి ఇప్పుడే. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. నేను పొటాటోస్ పీల్ చేసేసుకున్నాను, అవి యాడ్ చేసేస్తానండి. ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటాను. మనకి పెద్ద పొటాటోస్లా ఉంటుంటే 2 హాఫ్స్గా డివైడ్ చేసుకోండి. చిన్నవి అయితే అలా వేసేసుకోవచ్చండి. నేనైతే కొంచెం పెద్దగా ఉన్నవి 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. ఒకసారి కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు లిడ్ క్లోజ్ చేసి ఉడకనివ్వాలండి. ఆల్రెడీ పొటాటోస్ బాయిల్ అయిపోయాయి. కొంచెం ఆ మసాలా పట్టే వరకు మనం ఫ్రై చేసుకుంటే పొటాటోస్ చాలా టేస్టీగా వస్తుందండి ఫ్రై. చూడండి ఇక్కడ మనకి పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. ఆ మునగాకు వేయడం వల్ల గ్రీన్ కలర్ అనేది ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలకైతే చాలా నచ్చింది. అసలు నాకు కావాలి అని తినేసారండి. ఇక్కడ నేను పల్లీల పొడి యాడ్ చేసేసుకున్నానండి. మీకు పల్లీల పొడి రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ వీడియో కూడా నేను తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. పల్లీల పొడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే మరింత ఎక్కువైందండి. చాలా టేస్టీగా ఉంది. ఇది మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది, చపాతీతో కూడా తినచ్చండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు అసలు. నేను ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. మన టేస్టీ పల్లీలు, మునగాకు, పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.